హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక ఈవెంట్‌కి వచ్చాను. ఈవెంట్ గురించి పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడైతే మనం ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉంటాం కదా! ఇయర్ ఫోన్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు వైర్‌లెస్ ఓన్లీ బడ్స్, ఇయర్ బడ్స్ వాడతారు. ఇంకొందరు వచ్చేసి రెగ్యులర్‌గా అయితే ఇవి ఇయర్ ఫోన్స్ వాడతారు బ్లూటూత్‌వి. ఇంకొందరు వచ్చేసి వైర్ ఉండే ఇయర్ ఫోన్స్ వాడతారు. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే వైర్ ఉండేది బెస్ట్ అని అర్థమైంది. ఇది వచ్చేసి నేను ఇప్పుడు వాడి ఒక 10 మంత్స్ అవుతుందండి. ఇది వాడి లాస్ట్ 10 మంత్స్ అవుతుంది. ఏమంటే కంటిన్యూగా ఎప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ఇది మెల్ల ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఎక్కువ వేసుకుంటాను. కొంతమందికి ఈ అలవాటు కూడా ఉంటుందిలే కంటిన్యూ వాడేవాళ్ళది. అందులో నేను ఒకడిని. ఫస్ట్‌లో కొద్ది రోజుల్లో అయితే దీని ప్రభావం అయితే చూపిలేదు కానీ ఇది వాడంగా అప్పుడప్పుడు చెవులు నొప్పిస్తాయి. లేదంటే గిన ఈ ఒక 1 మంత్ అవుతుంది మెడ నొప్పులు ఎక్కువైనాయి నాకైతే. చూసేకి ఇదేం కనపడదు. మనం తూకం వేసినా కానీ మహా అంటే ఒక 50 గ్రామ్స్ కూడా ఉంటుందో లేదో ఇది. మనకు ఇప్పుడు కూడా వేసుకున్నా కానీ మనకేమి బరువు ఏం లేదు కానీ పెయిన్స్ అయితే భారీగా వచ్చినాయన్నమాట. ఇదంతా అసలు ఇట్లా వంగినది ఇట్లా కిందకి వంగినది అనమాట మెడ. అది వేరే వాళ్ళని అడిగాను. అడిగితే దాంట్లో మన డాక్టర్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు. దీంట్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ వస్తువు కాబట్టి ధ్వని తరంగాలు ఎక్కువ రన్నింగ్ అవుతుంటాయి అన్నమాట. దానివల్ల మనకి ఆకర్షణ శక్తి ఎక్కువ అవుతుంది. మన మెడ మీద ఉండే నరాలకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో ఆటోమేటిక్గా కరెంట్ పాస్ అవుతుంది అనమాట. దాని ప్రభావము మనకి మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనకి ఎప్పుడు అవసరమైతే దీన్ని మెడ మీద ఉండి వాడండి, లేకుంటే వాడద్దండి, ఆఫ్ చేసుకోండి. మళ్ళీ రిలాక్స్ కావాలా, కొద్దిగా టైం తీసుకోవాలా అంటారు అనమాట. అందుకని ఆ సమస్య తెచ్చుకోకూడదు. మీకు కూడా ఇది అనుభవం అనిపిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే నేను వాడి 1 మంత్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను, ప్రోగ్రామ్కి పెట్టాను, మళ్ళీ తీసేస్తాను. మన మెల్లో ఉండి కూడా దీన్ని అయితే ఓపెన్ చేయొద్దండి, రన్నింగ్లో ఉంటుంది. తర్వాత మెడ మీద వచ్చేసి ఈ క్లాత్ మీద ఉండాలి, డైరెక్ట్ మెల్ల లోపల ఉండకూడదు. లోపల ఉంటే ఖచ్చితంగా అంటే పెయిన్స్ ఎక్కువ వస్తాయి. పైన ఉండాలి. మన క్లాత్ మీద ఉంటే అంత ప్రభావం చూపిదంట. అందుకే నేను క్లాత్ మీద వేసుకున్నాను. తర్వాత మన బండిలో వెళ్ళేటప్పుడు దీన్ని బయటకు తీసుకుపోతాం కదా, గాలికి లేచిపోతుంది అనమాట. ఆ టైంలో వెళ్ళిపోతుంది. అందుకే బ్లూటూత్ వేసి మనం ఇట్లా షర్ట్ లోపలికి వేసుకుంటే బండిలో స్పీడ్ వెళ్ళినా కానీ గాలికి ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇట్లా ఎక్కువ స్పీడ్ పోవడం వల్ల తెలియక ఒకటి వెళ్ళిపోయిన పోగొట్టుకున్నాను బండిలోను. తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ బ్లూటూత్ ఎయిర్స్ వాడుకోండి, మంచిది కొనండి అని అభిప్రాయం.